మరింతగా మీ బ్యూటీని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొకరిలాగా అనన్య గారిలాగా మారడం అంటే యాక్చువల్గా అంతా బిట్స్ పెడతామంట, బట్టలు వస్తే బిట్స్ పెట్టాలని, లేకపోతే లేడీస్ అనగానే ప్యాచెస్లా పెడుతుంటారు అనమాట. జరగని పని. కానీ నాలోనే నేను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అని నేను అనుకుంటే కనుక డెఫినెట్గా ఒక అఫోర్డబుల్ ప్రైస్, ఇంత బడ్జెట్ ఇంత ఉంది, ఇమీడియట్గా నాకు ఈ సమస్యలు సాల్వ్ కావాలి. ఆ తర్వాత అందరూ ఎలాగో ఇస్తారు, చివరిగా బిల్లు కూడా ఇస్తారు, దాన్ని కట్టి మనం వెళ్ళాలి. తయారు చేసే వాళ్ళకి వర్క్ లేకుండా అయిపోయింది. బట్ మాకు లాంగ్వేజ్కి చెప్పమంటారా? రిదా రేడియన్స్ బ్యూటీ అండ్ స్కిన్ క్లినిక్, హెయిర్ క్లినిక్. తప్పట్లేదు. మా హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు అన్నమాట షూటింగ్స్లో, వాళ్ళకి విగ్స్ తయారు చేసే వాళ్ళకి ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే కూడా అందరూ బొటాక్స్ అని, ఫెయిర్ రావడానికి ట్రీట్మెంట్స్ కానీ అన్ని కానీ, స్కిన్ బూస్టర్స్ ఇలాంటి అన్ని చేయించుకుని ఈరోజు బిగ్ బాస్ హౌసెస్కి వెళ్తున్నారు అనమాట. ఏజ్ అయిపోతున్న ఎవ్వరు బాధపడాల్సిన పనిగా ఉంది. సోషల్ మీడియాలో చెప్తుంటారు నాకు 50 వచ్చిన ఇంకా ఉన్నాను, 60 వచ్చిన ఇంకా ఉన్నాను. సీక్రెట్స్ మాత్రం ఎవరు చెప్పరు, బట్ ఇక్కడైతే సీక్రెట్స్ ఈజీగా చెప్పవచ్చు. మేము మొన్న అంటున్నాను జ్యూస్ తాగా అందుకే ఇంకా ఉన్నాను, అదంతా అబద్ధం ఉంది. కొరియన్ గ్లాస్ స్కిన్ అంట, ఫేషియల్స్, గ్లాస్ స్కిన్ ఫేషియల్స్ అన్ని అబద్ధాలు. ఇవన్నీ మా దగ్గర ఒక రోజులో అయిపోతాయి. మీరు ఒక రోజులో నలుపు నుంచి తెలుపుకు రావడము జరగని పని. కొరియాలో లేము కదా.